చిత్తూరు జిల్లాలోని జీడి నెల్లూరు నియోజకవర్గంలో భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఎస్ఆర్పురం మండలం డిఆర్పురం గ్రామానికి చెందిన ఓ పేద దళితుడు 50 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూమిని అగ్రవర్ణస్తులు ఆక్రమిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమేష్ బాబు స్పందించారు. జీడి నెల్లూరులో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితుని సమస్యను గుర్తించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైతే జిల్లా కలెక్టర్ను కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. పేద దళితునికి న్యాయం జరిగేలా అధికార యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు కోరుకున్నారు. జీడి నెల్లూరు నియోజకవర్గము ఎస్ఆర్పురం మండలం డిఆర్ఆర్పురం చెందినటువంటి ఈ పిచ్చయ్య అనే దళితుడు 50 సంవత్సరాల క్రితం డీకేటీ భూమిలో అనుభూమిలో ఉన్నారు. 15 సంవత్సరాల క్రితం ప్రభుత్వము వీళ్ళందరికీ పట్టాలు కూడా మంజూరు చేయడం జరిగింది. అయితే ఈ రోజు మనం చూస్తున్నాం 50 సంవత్సరాలుగా ఈ దళిత భూముల్ని అగ్రవర్ణాల వారు ఎక్కడ చూసినా అక్కడ ఆక్రమించుకొని అనుభవిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో దళితులకు న్యాయం చేసే వారు ఒకరు కూడా లేకపోవడం నిజంగా మాకు దురదృష్టకరం. గత ప్రభుత్వంలో కూడా మనం చూసాము, ఎక్కడ కూడా ఎస్సీలకి న్యాయం చేసినట్టు దాఖలాలు మేము చూడలేదు. ఈ రోజు ఇతనికి కోర్టు నుంచి కూడా ఇతనికి ఫేవర్ గా ఆర్డర్లు అయింది. అదే విధంగా గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి పట్టాలు అన్ని ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయన భూమి మీద ఆయన పోలేని పరిస్థితిలో ఉన్నారు. అక్కడ అగ్రవర్ణాలు ఇతన్ని రానియకుండా బెదిరించడం చూస్తున్నాము. కాబట్టి ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కలెక్టర్ గారి దృష్టికి నిన్న తీసుకుని రావడం జరిగింది. కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ రోజు అధికారులందరినీ పిలిపించడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఎంఆర్ఓ గారు రాలేకపోయినారు. దాని మీద పూర్తి విచారణ జరిపి వెంటనే నివేదిక సమర్పించాలని నెక్స్ట్ వీక్ బుధవారం నాడు మళ్ళీ తిరిగి రమ్మని చెప్పడం జరిగింది. మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాము. కలెక్టర్ గారు ఖచ్చితంగా మా దళితులకి న్యాయం చేస్తారు. ఆయన న్యాయం వైపే ఉంటారని మేము పూర్తి విశ్వాసంతో ఈ పిచ్చయ్యకి న్యాయం చేయడానికి మేము సర్వదా కృషి చేస్తామని మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.